నియోజకవర్గం పరిధిలోని ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు మంత్రి రామానాయుడిని కలిశారు. తమకు కోచింగ్ ఇప్పించమని మంత్రిని కోరారు. పూర్వాశ్రమంలో అధ్యాపకుడైన రామానాయుడు విద్యార్థుల అభ్యర్థనకు స్పందించి పాలకొల్లు పరిధిలోని డిఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని డిఎస్సీ అభ్యర్థులంతా దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. దాంతో అంచనాలకు మించి ఏకంగా 800 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిఎస్సీ కోచింగ్కు ప్రతిష్ట పొందిన అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ సహకారంతో శిక్షణ ఇప్పించాలని నిమ్మల నిర్ణయించారు. తన నియోజకవర్గంలో కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి సహకరించాల్సిందని యాజమాన్యాన్ని మంత్రి కోరారు. అందుకయ్యే ఖర్చులు తానే స్వయంగా భరిస్తానని మంత్రి చెప్పారు. ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, ప్రగతి సెంటర్ సమకూర్చేలా మంత్రి వారిని ఒప్పించారు. ఉపాధ్యాయుడి పట్ల ఈ సమాజంలో ఎంత గౌరవం, ఎంత ప్రఖ్యాతులు ఉన్న దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా. అంటే అటువంటి వృత్తిలోకి రావాలనేటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి కృషి ఫలించాలని, తప్పకుండా ఫలిస్తుందని. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే మీ వాతావరణ కాలేజీ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నప్పుడు నిజంగా మీరు చాలా డెడికేటెడ్. ఎందుకంటే టీచర్ ఏదైతే చెప్తూ ఉన్నారో ఎవరికాలు నోట్ ప్రిపేర్ చేసుకుంటూ చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఎక్కడ కూడా అంత డిసిప్లిన్, అంత సిస్టమ్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారు. పాలకొల్లో కూడా ఎవరైతే చాలామంది యూత్ మేము ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటూ ఉన్నాం, స్కూల్స్లోను లేకపోతే ఎక్కడెక్కడ వీటిలో అంచేత మేము ఇటువంటి కోచింగ్స్కి వెళ్ళి ఉండాలని అంటే 3 months 5 months మాకు ఇంటి దగ్గర ఇబ్బంది అవుతూ ఉంది, లోకల్గా చేయండి అని అంటే ఓకే ఇది మంచి ఇదే కదా అని చెప్పి నేను కూడా అప్లికేషన్స్ తీసుకుంటే పాలకొల్లు కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళని అప్లై చేయమని. సరే దగ్గర 700 అట్లా, నేను జనరల్గా 200-300 ఉంటారేమో అనుకున్నా కాన్స్టిట్యున్సీలో. సరే ఇంతమందికి మనం అకామిడేట్ చేసి మళ్ళీ వాళ్ళకి మంచి స్టడీ మీటర్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళని మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ వాళ్ళు ఒమ్ము చేయకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలని అంటే అది ఓన్లీ అవనిగడ్డ పేరు మీద ఉన్నటువంటి ప్రగతి వాళ్ళతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో అది ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈరోజు కూడా పర్సనల్గా ఒకసారి వచ్చి ఆయన కూడా మళ్ళీ ఒకసారి కలిసి ఏ రకంగా మన స్టడీ మెటీరియల్ని ఎట్లా, ఆ కోచింగ్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మానిటరింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మీ గైడ్లైన్స్లో జరగాలి అనేటువంటి ఆలోచనతో నేనే ఇక్కడికి ఈరోజు రావడం జరిగిందని.